ఇక న్యూస్ పేపర్ అప్డేట్స్ మా కొలీగ్ భారతి లైవ్లో అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ ఆనంద్. ఈరోజు ప్రధానంగా ఉన్న పత్రికలోని వార్తలు అయితే మనం చూసుకున్నాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి, రోజుకో రైతు బలవన్మరణం, రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించినా లక్షల్లో అప్పులే, వాటిని తీర్చే దారి కనిపించకని తీవ్ర నిర్ణయాలు. సో బాధిత కుటుంబాలకు సరిగ్గా అందని పరిహారం, తన హయాంలోనే వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు. ఇక మరిన్ని వార్తలు అయితే మనం చూసుకుందాం. సిఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. సో వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని ఢిల్లీకి పంపాం, వివరించుకొని తుది నిర్ణయం తీసుకుంటుంది. ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేయలేదన్న ఫిర్యాదులపైన వివరణ తీసుకున్నాం. సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రత వైఫల్యం ఉంటే బాధితులపై చర్యలు, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. తొలి సమరం నేడే, 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్కు సర్వం సిద్ధం, ఓట్ల పండుగకు ఎండో అడ్డు కాదన్న ఈసీ. ఇక మరిన్ని వార్తలు చూసుకుంటే వైసీపీ ప్రచారం చేసిన వెంకట్రామరెడ్డిపై ఈసీ వేటు, ఉమ్మడి కడప జిల్లా ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ ఉద్యోగి అయిన అధికార పార్టీ కరపత్రాల పంపిణీ. సో ఇక్కడ చూసుకుంటే సీఎం సభకి సంబంధించి జనం ఏ విధంగా అనుకూలంగా ఉన్నారో అనుకూలంగా లేరో కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో సీఎం తెచ్చిన నరకయాతన, 2.5 గంటల పాటు కదలని బస్సులు కదలకపోవడంతో బస్టాండ్లో ప్రయాణికులు హడావిడి. మద్యం అమ్మేది జగన్. సో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో షర్మిల చేసిన వ్యాఖ్యలు. ఇక జగన్పై జరిగిన దాడి ఏదైతే గులకరాయి దాడి కేసు అప్డేట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. గులకరాయి కేసులో A2 ఎవరు, ఆ వ్యక్తి ఎవరో తేల్చకుండానే రిమాండ్ రిపోర్ట్, ఎవరైనా ఇందులో ఇరికించే కుట్రలో భాగమా? జగన్పై రాయి దాడి కేసులో దర్యాప్తుపై అనేక అనుమానాలు. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తని చూసుకుందాం. సో ఇక్కడ కూడా సిఎస్ డీజీపీ అవుట్, మరో 6 IAS IPSలు రంగం సిద్ధం చేస్తున్న ఎన్నికల కమిషన్, నేడు రేపు బదిలీ ఉత్తర్వులు జారీ. సో జగన్ సేవలో సిఎస్ జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత మారని తీరు, ఈసీ ఆదేశాలు బేఖరతు, పేరుకే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీలపై ఆయనకు పట్టునిల్, ప్రధాని సభలో భద్రతా వైఫల్యం, ఎన్నికలను సమర్థంగా నిర్వహించలేరనే అభిప్రాయం. వెంకటరామరెడ్డిపై ఎట్టకేలకు వేటు. సో ఇందాక కూడా చూసాం. సో ఓటు ఎలా అడుగుతావు జగన్. సో మద్యపాన నిషేధ విషయంలో గతంలో చెప్పిన మాటకు అనుగుణంగా మద్యం అమ్మకాలు క్రమంగా తగ్గిస్తూ వెళ్ళాం, ఆదాయం తగ్గించుకుంటూ వెళ్తాం. 2024 ఎన్నికల ఓట్లు అడిగే సమయానికి ఖచ్చితంగా మద్యాన్ని 5 స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం, అలా చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా. మేనిఫెస్టోలో కూడా ఇదే చెప్పాను. మేనిఫెస్టో నాకు ఖురాన్, బైబిల్, భగవద్గీత లాంటిది. సో సీఎం అయిన తర్వాత కొత్తలో ఢిల్లీలో నిర్వహించిన ఒక సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. సో 30 వరకు వివేక హత్య ఊసెత్తద్దు, షర్మిల, సునీత, బాబు, లోకేష్కు కడప జిల్లా కోర్టు ఆదేశం. సో పురంధేశ్వరి, పవన్, రవికి పార్టీల అభ్యర్థుల శ్రేణులు నియంత్రించాలని మధ్యంతర ఉత్తర్వులు. సో ఉండి నుంచి రఘురామ పోటీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మంతెన, 4 అసెంబ్లీ అభ్యర్థుల మార్పు. రాష్ట్రంలో 4 చోట్ల మోదీ సభలు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేటలో ఖరారు, 4వ దానిపై ఇంకా రాని స్పష్టత. సో ఇక్కడ కూడా జగన్పై షర్మిల చేసిన వ్యాఖ్యలనే మనం ఇక్కడ చూసుకోవచ్చు. బటన్ నొక్కుడంతా జగన్ మాయ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేరు. సో జగన్ పాలనలో ఇసుక, మద్యం, మైనింగ్, భూదందాలే. డిఎస్సి అంటూ నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటం, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీకి నిల్లు. సో నకిలీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజలను ప్రాణాలు తీస్తున్నారు. హోదా, పోలవరం సాధించలేనోడు 3 రాజధానులు కడతాడట. సో కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి సాధ్యమంటూ కూడా షర్మిల వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ గుల్కరాయికి సంబంధించిన దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తనే మనం చూసుకోవచ్చు. గుల్కరాయి కేసులో నిందితుడికి రిమాండ్. ఇక మరో పత్రికలోని ప్రధాన వార్తలను చూసుకుందాం. నిన్న ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరిగిందో దానికి సంబంధించిన వార్త ఇది. గోదావరి పొడవునా ఉరకలెత్తిన జనం, 17వ రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పోటెత్తిన జనం. సో దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. జాతీయ రహదారి బాట పట్టిన గ్రామాలు, జనసంద్రమైన రావులపాలెం, రాజమహేంద్రి, రోడ్డుకి ఇరువైపులా మానవహారాలు. సో కడియపులంకలో సీఎం వైఎస్ జగన్ పై పూల వర్షం, వేమగిరిలో ఎడ్ల బండిపై తరలి వచ్చిన రైతన్నలు, బైక్ ర్యాలీలతో కదం తొక్కిన యువత, విద్యార్థుల్లో వెల్లువిరిసిన ఉత్సాహం.
బొమ్మూరులో 108 గుమ్మడికాయలతో దిష్టి తీసిన మహిళలు, అందరి నుంచి విజ్ఞప్తులు స్వీకరించి అభయమిచ్చిన జననేత. వైద్య విద్యను చేరువ చేసిన సంస్కరణశీలికి భావి డాక్టర్ల ధన్యవాదాలు. అడుగడుగున అభిమానుల తాకిడితో యాత్ర ఆలస్యం. నుదుటిని గాయం బాధిస్తున్న చెరగని చిరునవ్వుతో సీఎం జగన్ అభివాదం. సో ఇక్కడ చూసుకుంటే బోండా బ్యాచ్ స్కెచ్. సీఎం జగన్ను హత్య చేసేందుకు తలపై సున్నిత భాగంలో దాడికి పక్కా ప్రణాళిక. కుట్రదారుల ప్రలోభాలతో హత్యాయత్నానికి పాల్పడ్డ నిందితుడు A1 సతీష్. పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో సీఎంపై దాడి. శాస్త్రీయ ఆధారాలతో కుట్రను ఛేదించిన పోలీసులు. ఏటూతో పాటు తెర వెనుక కుట్రదారుల పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి. నిందితులిద్దరూ బోండా ఉమాతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మంగళగిరిలో టీడీపీ దాష్టికం. ఓటమి భయంతో బరి తెగించిన లోకేష్ అనుచరులు. ఎన్నికల ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులపై దాడి. ఆపై ద్విచక్ర వాహనాలతో ఢీకొన్న టీడీపీ దుండగులు. వైసీపీ బూత్ కమిటీ కన్వీనర్కు తీవ్ర గాయాలు. పరిస్థితి విషయం 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమంటున్న వైద్యులు. సుజనా చౌదరి దివాలా. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు NCLT అనుమతి. సస్పెండ్ మోటల్ ప్రొడక్ట్స్ రుణం కేసులో ఉత్తర్వులు. ట్రిబ్యునల్ తీర్పుతో బీజేపీ నేతకు షాక్. సో ఎన్నికలకు పటిష్ట ఏర్పాటు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చేసిన ఒక వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకున్నాం. రాజకీయాలకు అతీతంగా ఎన్నికల నిర్వహణ. టీడీపీపై 126, వైసీపీపై 136 ఎఫ్ఐఆర్లు నమోదు నిదర్శనం. 12,459 సమస్యగత కేంద్రాల్లో లోపాలు. బయట కెమెరాలు. మొత్తం 30,111 పోలింగ్ స్టేషన్లో వెబ్ టెలికాస్టింగ్. ఇప్పటి వరకు 121 కోట్ల విలువైన నగదు వస్తువులు జప్తు. సీఎంపై హత్యాయత్నం కేసు దర్యాప్తుపై పోలీస్ అబ్జర్వర్ల పర్యవేక్షణ. ప్రభుత్వ ఉద్యోగులకు పాలన అంశాలపై మాట్లాడడం నిబంధనల ఉల్లంఘనే అంటూ ఆయన స్పష్టం చేశారు. నామినేషన్స్కి సంబంధించిన ఒక వార్త చూసుకొచ్చి తొలి రోజే భారీగా నామినేషన్. లోక్సభకు 39 మంది అభ్యర్థులు, 43 సెట్లు. అసెంబ్లీకి 190 మంది అభ్యర్థులు, 236 సెట్ల నామినేషన్ దాఖలైనట్టు కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక దిశలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వార్తనైతే చూసుకుందాం. పినరై విజయన్ కమ్యూనిస్టులు మోడీతో రహస్య ఒప్పందం. బంగారం స్మగ్లింగ్ కేసులో చిక్కు లేకుండా ప్లాన్. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసమే ఆయన తపనంతా. ఈడీ ఐటీ కేసులు అన్నంత వరకు సిపిఎంకు ద్రోహం. కేరళ సీఎంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ డే 48. మొదటి రోజే దాఖలు చేసిన 42 అభ్యర్థులు. ప్రోగ్రామ్స్కు భారీగా జన సమీకరణ, ర్యాలీలు, రోడ్ షోలు. బీజేపీ నుంచి ఈటెల రఘునందన్ రావు, డీకే అరుణ. కాంగ్రెస్ నుంచి మల్లు రవి, నీలం మధు, సురేష్ గట్ఖేర్. సో ఫస్ట్ డే నామినేషన్స్కి సంబంధించిన వార్త. ఎవరైతే బీజేపీ నుండి దాఖలు చేసిన నామినేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వార్త. సో ఇక్కడ చూసుకుంటే మొదటి రోజు దాఖలైన నామినేషన్లు సెగ్మెంట్ల వారీగా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చేవెళ్ళ 3, మల్కాజ్గిరి 9, సికింద్రాబాద్ 0, హైదరాబాద్ 0, పెద్దపల్లి 4, కరీంనగర్ 2, వరంగల్ 3, మహబూబాబాద్ 1, ఖమ్మం 1, నల్గొండ 6, భువనగిరి 4, మెదక్ 5, జహీరాబాద్ 1, మహబూబ్ నగర్ 3, నాగర్ కర్నూలు 2, నిజామాబాద్ 2, ఆదిలాబాద్ 2. సో మొదటి రోజు ఏవైతే నామినేషన్లు దాఖలయ్యాయో దానికి సంబంధించిన ఒక సెగ్మెంట్ల వారీగా కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో నేడు తొలి దశ పోలింగ్. 21 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు. విధుల్లో 18 లక్షల మంది సిబ్బంది. సిద్ధంగా 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు. కేసీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మనం ఇక్కడ చూసుకుందాం. టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నన్ను సంప్రదించారు. సో లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దు. ప్రధాని మోడీ ఓ దుర్మార్గుడు. బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినాం, అందుకే ప్రతీకార చర్య. కవిత అరెస్ట్. తొందరపడి ఎవరు పార్టీ మారద్దు, పోయినోళ్లే తిరిగి వస్తామంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో బీఆర్ఎస్ నుండి ఎవరైతే కాంగ్రెస్లోకి వెళ్లారో వాళ్ళు తిరిగి వస్తామంటూ కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక్కడ చూసుకుంటే రుణమాఫీ ప్రకటన బోగస్. నా విజయాన్ని ప్రజలు ఖాయం చేసేశారు. 2వ స్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు శ్రీరాముడు పేరు వింటేనే వణుకు. కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవి. సో 10 సీట్లు పక్కా. మరో ఆర్ఎన్టీపై ఫోకస్. సికింద్రాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, కరీంనగర్లో బీజేపీ గట్టి పోటీ. మెదక్లో బీఆర్ఎస్తో టాప్ ఫైట్. ఆయా చోట్ల విస్తృత ప్రచారంతో పాటు చేరికలు స్పీడ్. నేటి నుంచి 6 రోజుల పాటు నామినేషన్ ప్రోగ్రామ్స్. సీఎం బిజీ, భారీ ర్యాలీలు, ఎక్కడికక్కడ సభలు.
సో సీఎం షెడ్యూల్కి సంబంధించిన వార్తను కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే సెగ్మెంట్లో కాంగ్రెస్ పరిస్థితిపై సీఎంకు సునీల్ కొనుగోలు రిపోర్ట్. పోటాపోటీ సీట్లలోనూ గెలుపు కోసం రేవంత్ ప్రత్యేక వ్యూహాలు. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది 10 లక్షల కోట్లు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశామంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశారు. కాంగ్రెస్ నన్ను అనరాని మాటలు అన్నారు. ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్తారు. రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన కిషన్ రెడ్డి. సో ఇది 2 పరివార్ల నడుమ పోరు. ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన యాత్ర ప్రచారం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వార్తే. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి, మోదీ పరివార్లో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు. ఇండియా పరివార్లో గాంధీ కుటుంబం, దేశ ప్రజలు. కేరళ సీఎం విజయన్ అవినీతిలో మునిగిపోయిండు. ఆయనకు మోదీకి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపణ. జూన్ 9న ప్రధానిగా రాహుల్ ప్రమాణం చేస్తాడు అని ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ కూడా ఇదే వార్తను మనం ఇందాక కూడా చూసుకున్నాం. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. బీఆర్ఎస్లోకి వస్తామంటే ఇప్పుడే వద్దని వారించాను అంటూ కేసీఆర్ చెప్పారు. సో ఏడాదిలో గవర్నమెంట్ కూలిపోతుందని మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. బిఎల్ సంతోష్పై కేసు పెట్టినందుకే కవితను అరెస్ట్ చేసిండ్రు. ఈ నెలాఖరు నుంచి బస్సు యాత్ర చేస్తాం, టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తానని వెల్లడి. సో ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు నిన్న. సో కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన ఒక వార్త అయితే మనం చూసుకోవచ్చు. కేజ్రీవాల్ మామిడి పండ్లు తింటుండు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచుకుంటుండు, మెడికల్ బెయిల్ కోసం కావాలనే అలా చేస్తున్నాడు. కోర్టులో తెలిపిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ డేట్ వివరాలు కోరిన కోర్టు. సో ఇక్కడ చూసుకుంటే ఓటర్లను రెచ్చగొట్టద్దు, ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు తప్పవంటూ వికాస్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో కేసీఆర్కు నోటీసులు పంపినాం, వివరణ ఇచ్చేందుకు వారం గడువు కోరారు. 9,900 క్రిటికల్ ప్రాంతాలపై నిఘా పెట్టాం. ఆన్లైన్లోనూ నామినేషన్ వేయవచ్చు. ఆ కాపీలు 24వ తేదీలోగా సమర్పించాలి. నేర చరిత్ర, అభియోగాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందే. 26 నుంచి ఓటర్లు స్లిప్లు పంపిణీ. సో ఇక్కడ కూడా తొలి రోజు నామినేషన్స్కి సంబంధించిన వార్తే. నామినేషన్లు షురు. తొలి రోజు 42 మంది దాఖలు. వీరిలో మల్లు రవి, సురేష్, నీలం మధు, డీకే అర్ణ, అలాగే రఘునందన్ రావు. సో వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది? ఓటర్ల ప్రైవసీ ఏమైనా దెబ్బతింటుందా? ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. స్లిప్లను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ, వీవీప్యాట్లోని చూసుకుంటే బెటర్ అని సూచన. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి. ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరగనుంది. సో ఇవి ప్రధానంగా మనం పత్రికలోని చూసుకున్న వార్తలు. పత్రికలోని వార్తలు డిబేట్లో చర్చించే ముందు చిన్న బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us.